ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల నూతన విద్యా సంవత్సరం నాగరాజ స్వామి గారు స్వాగతం. సార్ గారికి పుష్పగుచ్చ. పాఠశాల పునఃప్రారంభ మన జయగిరి పాఠశాలను ఎన్నుకొని మా పాఠశాలకు మాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఈరోజు మన పాఠశాలతో ఉన్నత యూపీఎస్ 1 to 7th వరకు ఉన్నటువంటి రెడీ సార్ హలో ఈ సార్కి అశ్విత్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కష్టపడుతున్నందుకు గుర్తింపు ఇదే 7 గంటలకు అలాగే ఉన్నాడు. ఓకే రెడీ సార్. చిట్టి ఇక్కడ అందా చూడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. పునఃప్రారంభం బడిబాట జయశంకర్ పల్లె బడిబాట కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదికగా ఉన్న జయగిరి యూపీఎస్ హెడ్ మాస్టర్ గారు శ్రీధర్ గారు, మరియు మండల ఎంఈఓ రాజిరెడ్డి గారు, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు, మా వైస్ చైర్మన్ తిరుపతి గారు, మార్కెట్ డైరెక్టర్ వైస్ చైర్మన్, అలాగే డైరెక్టర్లు జయకర్ అండ్ రాజీవ్ గాంధీ, అలాగే రైతు రాజన్న గారు, మా అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు, ప్రభాకర్ అన్న గారికి అందరికి కూడా, మరియు పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో జయగిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. దయాకర్ చెప్పినట్టు కోతల బెడద ఎక్కువ ఉంది. అప్పుడు కూడా ఎలక్షన్లో మాట్లాడడం జరిగింది. దీన్ని మొన్న కూడా మున్సిపల్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆ కోతులను వారి సమస్యలను పైన స్పందించి కలెక్టర్ గారు కూడా మంకీ ట్రాప్స్ వాళ్ళను మాట్లాడడం జరిగింది. దానికి బడ్జెట్ కూడా అలొకేషన్ అయింది. త్వరలో ఈ కోతులను కూడా తీసేయడం జరుగుతుంది. ఆ రోజు నేను వచ్చిన రోజు కూడా నాతో వాగ్దానం చేయించుకున్నాను ఎలక్షన్ల రోజు, కోతులు ఉన్నాయన్న బాగా. సో కోతులను తప్పనిసరిగా చేయాలంటే, ఎందుకంటే వాటిని మనం అందరం హనుమంతుని సమానం గుర్తిస్తాం కాబట్టి దాన్ని ఏం అనలేము. మనం కుక్క అనేమో భైరవులు అంటున్నాం, అంటే వాటిని కొట్టలేము, చేయలేము, చంపలేము. కాబట్టి మంకీ ట్రాప్స్ ద్వారా పట్టి ఇక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలలాగా ఉండట్లో యాక్సిడెంట్ ఉండటం మిగతా గ్రామాలు పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చిపెట్టిపోతున్నారు రాత్రి. సో అది మనకు చాలా బెడద ఎక్కువ అయిపోయింది. అలాగే
నేను గెలిచాక నా మీడియా మిత్రులు అడిగిన ఆ రోజు మీదేంది కాన్స్టిట్యున్సీని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ మొదటిగా విద్యా విధానాన్ని విద్యాపైన మక్కువతో విద్యను ఏ విధంగా ఉన్నా కూడా ఆ విద్యార్థి సహాయపడే దిశగా ఉంటానని, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల నేను స్వయంగా క్రీడాకారిని కాబట్టి సో నాకున్న మక్కువ వల్ల నేను చెప్పాను ఆ రోజు. అలాగే హెల్త్ అనేది ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ పైన తర్వాత అగ్రికల్చర్ రైతుల పక్షాన, అలాగే గ్రామ సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా అవి కాలం క్రమేణా జరుగుతుంటే దానికి అధికారులు ఉంటుంది, సిబ్బంది ఉంటుంది. కానీ మనం చేయవలసిన కార్యక్రమంలో ఎంత చేసినా తక్కువనే, ఎందుకంటే అపారమైన నమ్మకంతో నన్ను మీరందరూ గెలిపించుకున్నారు కాబట్టి ఆ సమస్యల పట్ల ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా డైలీవేర్ ఎమ్మెల్యే కూడా పెట్టాను. ఆ డైలీవేర్ ఎమ్మెల్యే నెంబర్ అందరికీ గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి నేను ఎక్కడ మీటింగ్లు ఉన్నా సమస్యల పైన చెప్పండి అని నా నెంబర్ రిపీట్ చేస్తుంటా. 8096107107 మన కాన్స్టిట్యున్సీ నెంబరే, 107 మన కాన్స్టిట్యున్సీ నెంబర్. సో అంటే ప్రజలు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలు నాకు ఎమ్మెల్యే కోసం వచ్చి వెయిట్ చేయకుండా ఫోన్ పైన స్పందించే విధంగా, ఎవరు కూడా చేయని విధంగా ఈ కార్యక్రమం నన్ను కూడా ముఖ్యమంత్రి గారు తర్వాత మా యొక్క గాంధీ భవన్లో నన్ను హర్షించారు. చాలా గొప్ప కార్యక్రమం తీసుకున్న డిసిషన్ అని, ఏ విధంగా నడుస్తుందని మిగతా ఎమ్మెల్యేలు కూడా అడిగి తెలుసుకున్నారు. సో మనం చేసే పని ప్రజలకు అంకిత భావంతో చేస్తే తప్పనిసరిగా ప్రజలు గుర్తిస్తారు ఎల్లకాలం అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. అదే విశ్వాసంగా, ఎందుకంటే పోలీసులు 35 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పుడు కొన్ని విషయాలలో అధికారులు చెప్పరు, కానీ మనకు పే బ్యాక్ టు ది సొసైటీ అనేది ఒక కాన్సెప్ట్తో పనిచేస్తాను. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు, సిఐగా ఉన్నప్పుడు, డిఎస్పీగా ఉన్నప్పుడు, ఎస్పీ కమిషనర్ అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ మండల స్థాయిలో చేసినప్పుడు ఆ మండలాల్లో స్కూల్కి వెళ్ళేవాడిని, హాస్టల్కి వెళ్ళేవాడిని. సో అక్కడ ఏమన్నా హాస్టళ్లలో పిల్లలకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని వాటిని సమకూర్చే దిశగా పోయేవాడిని. అలాగే యువత ఎక్కువ పెడదారి పడుతున్నారు కాబట్టి ఆ రోజులలో వారికి స్పోర్ట్స్ కిట్స్ అందించి గ్రామాలలో వాలీబాల్ అంటే వాలీబాల్, లేక ఎలాంటి వారు అడిగినా కూడా క్రీడా సామాగ్రి కూడా సమకూర్చి యువతను పెడదారి పట్టకుండా చూసేవారు. కానీ ఈ రోజులలో మనకు మీ అందరికీ తెలుసు, గాంజాయి అనే మహమ్మారి ఊరు గ్రామాలలో చివర్లలో యువతను బాగా